ఇప్పుడు బైబిల్ తిండి. అంశం పేరు రాసుకోండి. ఆ అంశం పేరు ఏంటంటే సంఘ చరిత్రలో హతసాక్షుల ప్రస్థానం. సంఘ చరిత్రలో హతసాక్షుల ప్రస్థానం అంటే ఆది సంఘం ప్రారంభమైన నాటి నుండి, అనగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి ద్వారా సంఘం స్థాపించిన ఆ రోజు నుంచి గత 2000 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాల అన్నగారిలాగా దేవుని కోసం చనిపోయిన వాళ్ళు వేల మంది ఉన్నారు. తెలుసా? దేవుని కొరకు చంపబడిన వాళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళలో అన్న ఒకడు. ఇప్పుడు అన్న గురించే మనం ఇంత ఎక్కువగా మాట్లాడుకున్నాం. ఎందుకు? మీకు విషయం తెలుసా? హైదరాబాద్ ట్యాంక్ బండి మీద అన్న అంశం పేరు కావాలా? సంఘ చరిత్రలో హతసాక్షుల ప్రస్థానం. సంఘ చరిత్రలో హతసాక్షుల ప్రస్థానం అంటే ఈ సంఘంలో, సంఘ చరిత్రలో వాళ్ళు కూడా ఒక భాగం, వాళ్ళ జీవిత విశేషాలను అర్థం అన్నమాట. హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద ఒక దైవజనుడు కరపత్రికలు పంచుతుంటే చచ్చిపోయాడు, కొట్టారు. గుర్తుందా? 4-5 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ట్యాంక్ బండి దగ్గర కరపత్రికలు పంచుతుంటే కొంతమంది ఏసై అంటే పడిన వాళ్ళు తలకాయ బగలు కొట్టేశారు. మొత్తం చచ్చిపోవాల్సింది లాస్ట్ మినిట్లో బతికాడు అంతే. అలా ఎందరో కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. కొందరు బయటికి రాలేదు. హైదరాబాద్లో ఒక భార్యని, భర్త పాస్టర్ గారిని రాత్రిపూట బయటికి పిలిచి ఇద్దరిని పొడి చంపేశారు. అవి ఇంతలా బయటికి రాలా. అన్న గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకున్నామంటే ఒక విశేషమైన సేవ చేశాడు కాబట్టి మనం మాట్లాడుకున్నాం ఈరోజు. కానీ బయటకు కనపడకుండా లోపలే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చంపబడిన వాళ్ళు. ఒక పాస్టర్ గారిని చౌటుప్పల దగ్గర బయటికి పిలిచి రాత్రిపూట ఇద్దరిని పొడి చంపేశారు. ఆ రోజుల్లో మంచి ఎక్కువ ఏమంటే ఎట్టని పేపర్లో ఏరు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులకి భూలోకంలో న్యాయము జరగదు, గుర్తుపెట్టుకోండి. అది పరలోకం జరగదు మనకి. కాబట్టి ఈ న్యాయాలు మనకు అవసరం లేదు. పొడిచి చంపేశారండి సింగిల్గా. ఏదో పేరు మాఫీ చేసేసి క్లోజ్ చేసేసారు. ఎందుకంటే మన గురించి ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, మనకు దేవుడు తప్ప ఎవరు ఆసరా ఉండరు. కాబట్టి వాళ్ళతో మనకొద్దు. అధికారుల గురించి మనం నిందించబలేదు. అలా చంపబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు భూమి మీద దేవుని కోసం. హతసాక్షులు అయిపోయారండి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలన్నానంటే అసలు ఈ హతసాక్షుల హిస్టరీ ఏంటి? ఎందుకు ఇలా చచ్చిపోతున్నారు దేవుని కోసం? మన దేవుడు బలవంతుడు కదా, మన దేవుడు శక్తిమంతుడు కదా. మరి మన దేవుడు సకలమైన దాన్ని పరిపాలిస్తున్నాడు కదా, సర్వాంతర్వ్యామి కదా, సార్వభౌముడు కదా, ఆయన ఏదైనాను చేయగల శక్తి గలవాడు కదా, ఆయన సముద్రాన్ని చీల్చినవాడు కదా, బండ నుంచి నీళ్లు ఇచ్చినవాడు కదా, అంత గొప్ప కార్యాలు చేసినవాడు మనుషులు తన కోసం చావకుండా ఆపలేడా? హతసాక్షులు కాకుండా మనుషుల్ని కాపాడలేడా? తన ప్రజల్ని కాపాడలేడా? ఎందుకు వీటిని అనుమతిస్తున్నాడు? అసలు ఇలా ఎందుకు జరగాలి? అసలు ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది? ఈ విషయాలన్నీ మనం ఈరోజు ఆలోచన చేద్దాం. బిడ్డలారా, మొత్తం చెప్పలేను నేను. ఒక 2-3 పాయింట్లు చెప్తా, మిగతా 3 పాయింట్లు నెల్లూరులో చెప్తా. మీరు ఈరోజు మాత్రం నెల్లూరు వాక్యం కూడా మీరు చూడాలి తర్వాత. అర్థమవుతుందా? ఇప్పుడు హతసాక్షుల చరిత్ర ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే ఒక 6 ప్రశ్నలు ఏర్పాటు చేసుకొని వచ్చా నేను. 6 ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నలకు జవాబులు చూస్తే మీకు బైబిల్లో ఉన్న హతసాక్షుల చరిత్ర క్లియర్గా అర్థమైపోద్ది. ఇక మీదట ఎవరు చంపబడినా మీరు పొరపాటును కూడా కదలరేస్తున్నాం. అలా మేము చెప్పను గట్టిగా. మనం కొంచెం బలహీన పడ్డాం, కొంచెం డల్ అయ్యాం, వేదన పడ్డాం. న్యాయం లేకుండా పోయింది ఏంది, కుక్కలను నమ్మని చంపుతున్నారు మనుషుల్ని అని బాధపడ్డాం. కానీ బైబిల్లో వాళ్ళ గురించి ఏం రాయబడిందో అసలు ఉన్న వివరాలు కానీ చూస్తే మీకు ఎంత ధైర్యం వస్తుందో తెలుసా? మీ దగ్గరికి ఆ మరణం వచ్చినా కూడా హ్యాపీగా ప్రభు కోసం ప్రాణాలు పెడతారు మీరు. అంత ధైర్యం మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రాసుకోండి, ప్రశ్నలు రాసుకోవాలనుకుంటే లేదా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 6 క్వశ్చన్లు మొత్తం. మొదటి ప్రశ్న ఏంటంటే హతసాక్షులు అంటే ఎవరు? ఇది ఫస్ట్ ప్రశ్న. హతసాక్షులు అంటే ఎవరు? రెండో ప్రశ్న, క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు? క్రైస్తవులు అంటే అందరూ కాదు, కొందరే. క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు? ఇదే ప్రశ్నని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు మనం. ఇదే ప్రశ్న రెండోదే. ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకో విధంగా, లోకం క్రైస్తవుల్ని ఎందుకు చంపుతుంది? లోకం క్రైస్తవుల్ని ఎందుకు చంపుతుంది? మొదటి ప్రశ్న ఏంటి? హతసాక్షులు అంటే ఎవరు? తర్వాత క్రైస్తవుల్ని లోకం ఎందుకు చంపుతుంది?
మూడో ప్రశ్న ఏంటంటే, దేవుడు తన ప్రజలని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుడు తన బిడ్డల్ని హతసాక్షులు అయిపోయేటట్టు ఎందుకు అనుమతిస్తున్నాడు? దేవుని అనుమతి లేకుండా ఆయన బిడ్డల ఎంట్రుకను కూడా ఎవరు ముట్టలేరు, తాకలేరు. మరి ఆయన అనుమతిస్తేనే ఇదంతా జరుగుతుంది. దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు ఆ విధంగా? ఇది మూడో ప్రశ్న. దేవుడు తన ప్రజల్ని హతసాక్షులగునట్లుగా ఎందుకు అనుమతిస్తున్నాడు? నాలుగో ప్రశ్న, ఈ దుర్మార్గ దుశ్చర్యలని దేవుడు ఆపలేడా? నాలుగో ప్రశ్న, ఈ దుర్మార్గ దుశ్చర్యలని దేవుడు ఆపలేడా? దాంట్లోనే ఆపకపోవడానికి కారణాలేంటి? నాలుగో ప్రశ్నలోనే ఆపకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు ఆపట్లేదు కాబట్టి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి హత్యలు. దేవుని నామాన్ని బట్టి చంపుతా ఉన్నారు. మన నార్త్ ఇండియాలోకి పోయారంటే మీరు నెలకు ఒక కేసు అన్నా చూస్తారు, ఒక కేసు అన్నా. ఇప్పుడు యూపీ, ఉత్తరప్రదేశ్ కానీ అయితే వణిగిపోతున్న క్రైస్తవులు. అసలు బైబిల్ కనపడితే వ్యాపారం మారిపోతుంది. నార్త్ ఇండియాలో క్రైస్తవులు మహాశ్రమలు ఎదుర్కొంటున్నారు. దేవుడి దయను బట్టి ఇప్పుడే స్టార్ట్ అయిన మనకి. ఇప్పుడు దాకా ఫ్రీగా ఉన్నాం. ఇక ముందు ఎట్లా పోద్దాం మనకు తెలీదు. ఎలా తీసుకొని వెళ్ళినా యేసు కొరకు నిలబట్టమే. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బ్రతికితే క్రీస్తు, చచ్చిపోతే ఇంకా లాభం. మీకేమో నాకు తెలియదులే, మీరు టెన్షన్ పడుతున్నట్టున్నారు, గుటకలు మింగుతున్నారు, కొంచెం ఒకరంతా కింద పైకి భలే దిగులుగా చూస్తున్నారు. మీరు టెన్షన్గా చూస్తున్నారు. మీరు ఎట్టున్నారంటే, ఆ చంపేవాళ్ళు ఎప్పుడు వస్తే, సార్ మాకంటే ముందు నువ్వు ఉండు, నువ్వు చచ్చే లోపల మేము వెళ్ళిపోతాం, అడ్రస్ లేకుండా పోతాం చూస్తున్నారు మీరు. బ్రతికితే క్రీస్తే, నా మట్టుకైతే అని పౌలు గారు చెప్పారు. నేను కూడా అదే మాట చెప్తున్నా. చచ్చిపోతే ఇంకా లాభం మనకి. మరి ఈ దుర్మార్గ దుశ్చర్యలు దేవుడు ఆపలేదు కాబట్టి ఇంకా జరుగుతున్నాయి. ఎందుకు ఆపలేదు? కారణాలు ఏంటి? నాలుగో ప్రశ్న అర్థమైందా? ఈ దుర్మార్గ దుశ్చర్యలను దేవుడు ఆపలేడా? ఎందుకు ఆపట్లేదు? ఐదో ప్రశ్న ఒక నిమిషమ్మా, నీళ్ళు తాగుతాను, ఏమనుకోబాకండి. ఇప్పుడు ఎన్నో ప్రశ్న చెప్పాను? 4 అయిపోయినాయా? ఐదోది ఏంటంటే, హతసాక్షుల మరణాలు చూసి మారు మనస్సు పొందిన వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? హతసాక్షి మరణాలు చూసి మారు మనస్సు పొందిన వారు అనగా దేవుడు నమ్మిన వాళ్ళు, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఇది ఐదో ప్రశ్న. హతసాక్షుల మరణాలు చూసి మారు మనసు పొందిన వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? చివరి ప్రశ్న, ఆరోది చివరి ప్రశ్న ఏంటంటే, హతసాక్షులకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? అంటే దేవుని కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి, హతసాక్షులకు ఏమైనా ప్రయోజనాలు లేదా ఆశీర్వాదాలు ఉన్నాయా దేవుడి దగ్గర? హతసాక్షులు ఏమైనా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుతారా అని అర్థం. ఈ 6 ప్రశ్నలకి మీ సమాధానాలు చూస్తే, మీ దగ్గరకు వచ్చే తుపాకీ బుల్లెట్ మీ మీద పెట్టి, తుపాకీ పెట్టి యేసు దేవుడు కాదని చెప్తే బతికిపోతావు. ఏసే దేవుడు అనంటే పాయింట్ బ్లాక్లో ఒక్కసారి బక్ అనంటే టపా అంటే అవుట్ అయిపోతాను. ఏయ్ చెప్పురా, యేసు దేవుడు కాదన్నా, బైబిల్ మీద ఉయ్ కాలుతో తొక్కో అంటే, ఏయ్ నీకు దమ్ముంటే పేల్చురా అంటాం అంతే. ఇంకా సినిమాలో అప్పుడప్పుడు చూస్తుంటాం మనం. అప్పుడప్పుడు చూస్తుంటావా అంటే నువ్వు కూడా ఏమైనా చూస్తున్నావా? అటు చూడబాకండి. ఒకసారి నేను ఒక సీన్ చూశానంటే కిందకు పోయేటప్పుడు టక్కన అదే వచ్చేసింది. నేను చూడలా, అందుకే దాన్ని అసలు పట్టుకోకూడదని నేను అయ్యా బాధలో మనం అడక్కపోయినా మనకు చూపిస్తుంటుంది. అది ఒకసారి గన్ను పెట్టి కాల్ చేస్తా అంటుంటాడు అనమాట. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇంకా లేట్ చేస్తావేందిరా అని వాడి చేతి మీద చేపెట్టి ఈడు నొక్కేసుకుంటాడు, టపా అని కాల్ చేసుకుంటాడు అనమాట. నా మాట అర్థమైందా? విలను మరి హీరో వాళ్ళ నాన్న మీదో, హీరో వాళ్ళ అమ్మ మీద, ఎవరి మీదో మతం మీద నాకు తెలీదు, గన్ను పెట్టి కాల్ చేస్తా అంటాడు. ఎవడా నువ్వు కాల్ చేస్తా అంటే మీద కాలకుండా అని ఇతని వేలు మీద పెట్టి ట్రిగ్గర్ వస్తాడు అనమాట. టపా అని పడిపోతాడు కింద. అట్ట ఒత్తుకుంటావు నువ్వే, చంపేదేంది, కొడా తొందరగా కొడతావని కొడుకోమంటావా అని అంత ధైర్యం వస్తుంది ఈ 6 ప్రశ్నలకు సమాధానంగా చూస్తే నువ్వు. మరి అక్క ఇప్పుడు మరి అక్క ఏమనుకుంటుందంటే, సార్ ఏడో చూసేటంటే మనం కూడా చూడచ్చు, ఇబ్బందిలే. ఇంకా
మనకు కూడా ధైర్యం బాగుండదు, చెప్తున్నా, మర్యాదగా ఉండదు. అట్టకని అర్థం చేసుకున్నారంటే దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంత ధైర్యం వస్తుంది మనకి ఈ మాటలు వింటే. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న, మొదటి ప్రశ్న దగ్గరికి వెళ్దాం. చెప్పండి, మొదటి ప్రశ్న ఏంది? హతసాక్షులు అంటే ఎవరు? ఎవరిని హతసాక్షులు అనాలి బిడ్డారా? నంబర్ ఫస్ట్ దానికి జవాబు ఏంటంటే, హతసాక్షులు అంటే ఎవరు? ఎవరు హతసాక్షులు అంటే తాము నమ్మిన విశ్వాసం కోసం లేదా తాము నమ్ముకున్న దేవుని నామం కోసం, అనగా యేసు కోసం అనేక హింసలు పొందడానికి ఇష్టపడేవాళ్ళు. మీరు ఇదంతా రాసుకోబోలేదన్నా, గుర్తుపెట్టుకోండి చాలు. తాము నమ్మిన విశ్వాసం కోసం లేదా యేసయ్య నామమందలి విశ్వాసం కోసం అనేక హింసలు పొంది, కొట్టబడి, కాల్చబడి, అవసరమైతే తమ శరీరాన్ని, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ విశ్వాసం కోసం ప్రాణాలు పెట్టేవారు, ప్రాణాలు అర్పించేవాళ్ళు అని అర్థం. హతసాక్షులంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసయ్య కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు అని అర్థం. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. హతసాక్షులు అంటే ఎవరు? యేసు కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్పానన్నా? హతసాక్షులు అంటే యేసయ్య కోసం ఏం పెట్టేవాళ్ళు? ప్రాణం పెట్టేవాళ్ళు. తాము నమ్మిన విశ్వాసం కోసం హింసలు పొందడానికి, కొట్టబట్టడానికి, అవసరమైతే కాల్చబట్టడానికి కూడా. మీరు ఒకసారి చదువుకున్న వాళ్ళు చూడండి, మన బైబుల్ బుక్ స్టాల్లో ప్రపంచ హతసాక్షుల చరిత్ర అనే ఒక గ్రంథం ఉంటుంది. ప్రపంచ హతసాక్షుల చరిత్ర. మీరు ఆ పుస్తకం తీసుకొని చదివితే ఎంతమంది ఎన్ని రకాలుగా చచ్చిపోయారో ఉంటుంది దాంట్లో ప్రభు కోసం. ముఖ్యంగా క్రీస్తు శకం 160, 150 ఆ టైంలో రోమన్ చక్రవర్తులు క్రైస్తవులు పెట్టిన హింసలు కానీ మీరు చదివారంటే అసలు గుండెలు బాదుకుంటారు మీరు. నేను చెప్పాను కదా, నీరో చక్రవర్తి ఉద్యానవనంలో వెలుగివ్వడానికి మనుషులకి మైనం పూసి కాల్చేవాళ్ళు క్రైస్తవుల్ని. మనుషులు మైనం పూసి కట్టి కాల్చేవాళ్ళు. మీరు దిగులు పడి, టెన్షన్ పడి, బిగుసుకుపోతే నేనేం చేయలేను. 24 గంటలు యేసయ్య మిమ్మల్ని దీవిస్తున్నాడు, యేసయ్య మీకు ఆరోగ్యం ఇస్తాడు, యేసయ్య మీకు ఉద్యోగాలు ఇస్తాడు, యేసయ్య మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు, యేసయ్య మిమ్మల్ని మామూలుగా దీవిస్తాడు, మీరు ఒక రేంజ్లో పోతారు. ఈ వాక్యాలే కాదు, ఇవి కూడా అనలా. యేసయ్య మనకి ఎన్ని దీవెనలు ఇస్తాడో ప్రాణం పెట్టాల్సి వస్తే నికరంగా నిలబడాలి దేవుని కోసం. గుర్తుపెట్టుకో, నికరంగా నిలబడితేనే రేపు లెక్కలో, పరలోకం లెక్కలో ఉంటావు. టెన్షన్ పడకూడదు, గుడకలు మింగకూడదు, ధైర్యం తెచ్చుకోండి. కాల చరిత్రలో, కాలగమనంలో కొన్ని లక్షల వేల మంది క్రైస్తవులు మైనం పూసి కింద కట్టెలు మోపెట్టి కాలిస్తే ఆ మంట పైకి వెళ్ళకూడదు, మైనంతో పాటు ఉడిగిపోయిన శరీరాలు గలవారై ప్రాణాలు పోయాయండి. యేసు వందనాలయ్యా, జీసస్ జీసస్ అంటే చచ్చిపోయారు అంతే. కొన్ని వేల మంది క్రైస్తవులు పెట్టారా. కాబట్టి హతసాక్షులు ప్రభు కోసం ఎంతోమంది కొట్టబడ్డారు, కాల్చబడ్డారు, రంపాలతో కోయబడ్డారని బైబిల్లో ఉంది. దేవుని కోసం ప్రాణం పెట్టేవాళ్ళని హతసాక్షులు అంటారండి. అసలు ఈ హతసాక్షి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు భాషలో వచ్చింది. గ్రీకు భాష, ఈ గ్రీకు భాషలో మార్టిర్ అనే పదం MARTYR మార్టిర్ అంటారనమాట. మార్టిర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ గ్రీకు పదం మార్టిర్ అనే పదంలో నుంచి హతసాక్షి అనే పదం వచ్చింది. బిడ్డలారా, దేవుని కొరకు చనిపోయిన వాళ్ళని ఏమంటారంటే మార్టిర్స్ అంటారు ఇంగ్లీష్లో. అదే గ్రీకులో నుంచి. మార్టిర్స్ అంటే యేసు కోసం చచ్చిపోయిన వాడని అర్థం. ఈ హతసాక్షి అనే పదం ఆ పదంలో వచ్చిందని చరిత్రలో ఉంది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న జవాబు అయిపోయింది. హతసాక్షులు అంటే ఎవరు? అదన్నా దేవుని కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు, యేసయ్య కోసం చచ్చిపోయేవాళ్ళు, అవసరమైతే ప్రాణం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీలో ఎవరైనా దేవుని కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఎత్తబాకు, దించో చేతులు. నిజంగా ఎత్తాలా? సురేష్ నువ్వు దించలే పాపం, టెన్షన్. నేను ఎత్తకపోతే ఏమనుకుంటారేమో, అటు ఎత్తబాకండి తల్లా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకో,
అందరికి రావు ఆ మరణాలు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు అందరూ చంపబడతారంటే ఒక్కరు కూడా దేవుడి దగ్గర రారు. అసలు మనలాంటి భయస్తులు అసలు దేవుడు పిలుచుకోలే. మనలాంటి భయస్తుల దగ్గరికి మరణాలు రావు. వాళ్ళు చంపకముందే మనకే బీపీ వచ్చి కింద పడిపోతాం మనం. వాళ్ళు కత్తి ఎత్తారంటే ఇంక పొడిచే తర్వాత సంగతి. కత్తిని చూసి పడిపోతాం కింద మనం. ఎందుకు మనకు భయం, అంత భయం మనకి మనందరికి ఎందుకు వస్తాయి? మన దగ్గర రావులే. వస్తే ఒకవేళ వస్తే ప్రభువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉండాలి. అది అందరికీ దొరికే భాగ్యం కాదు, అది కొందరికే దొరుకుతుంది. రెండో ప్రశ్న పెట్టారా, క్రైస్తవులు ఎందుకు హతసాక్షులుగా మారుతున్నారు? లేదా లోకం క్రైస్తవుని ఎందుకు చంపుతుంది? లోకం క్రైస్తవుని ఎందుకు చంపుతుంది? ఆ ప్రశ్నకి సమాధానం చూద్దాం ఇప్పుడు. లోకం క్రైస్తవుని ఎందుకు చంపుతుంది? దీనికి కొన్ని రెఫరెన్స్లు చూద్దాం ఇప్పుడు. మొదటిగా యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఒక 3 రెఫరెన్స్లు ఉన్నాయి, చదువుకుంటూ వెళ్దాం ఒక్కొక్కటి. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం తీసారా? ఏముంది అక్కడ? ఏముందన్నా? దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. ఇదిగో ఇప్పుడు చూడండి తర్వాత, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. అది పాయింట్. లోకులు నన్ను హింసిస్తే నన్ను బట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారిని హింసించారా, హింసించలేదా? జవాబు చెప్పండి. యేసుని హింసించారా, హింసించలేదా? ఒక రేంజ్లో 39 ముళ్ళ కొరడా దెబ్బలు కొట్టారు. ముళ్ళ కొరడాతో 39 దెబ్బలు కొట్టారు. ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా చూసాం కదా మనమా. అప్పుడు పాటల్లో పెడుతుంటారు, కొట్టి ఇరుక్కుంటే లాగతారు చూడండి వెనక్కి. చూసారా? చేతులు పెట్టున్నారా స్టాండ్లు లాగా? లేదు కదా, చూశారు కదా. అది మామూలు జస్ట్ సినిమా. మీకు ఒక విషయం తెలుసా? ఆ యేసుక్రీస్తు వారిగా నటించాడే అతను సినిమా దీనికి ముందు యేసు నమ్ముకోవాలా. ఎప్పుడైతే ఈ సినిమా పూర్తయిన సినిమాని అతనే కూర్చొని థియేటర్లో చూసాడంట. చూసి ఆ హింసలు భరిస్తూ ఉంటే సినిమా మామూలుగా డూప్లికేట్ దెబ్బలు అయ్యి. ఏ దెబ్బలు? డూప్లికేట్ దెబ్బలు కొట్టి సినిమా తీస్తేనే ఇంత వేదనకరంగా ఉంటే నిజముగా హింస పొందినవాడు ఎంత హింస పొందుంటాడు? ఇదంతా మనుషుల కోసం చేశాడా, నా కోసం చేశాడా? సినిమా చూసి యాక్టరే మారిపోయాడు. యేసయ్య నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొడతారు, మామూలు నచ్చితే చప్పలు కొడతారు. అదే అడుక్కొని కొట్టుకోవాల్సి వస్తుంది. ఆపండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఏమైనా కానీలే, అడుక్కొని కొట్టుకుంటారు. సురేష్ తప్పే ఉంది. యేసయ్య కోసం అడుక్కొని కొట్టుకోవాలా. అది లింక్ అయిపోవాలంతే. నచ్చితే ఎవరేమో అనవసరం, కొట్టడమే. ఇంకా ఆ హీరో తాను నటించిన సినిమా చూసి తానే మారిపోయాడని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభువుకు మహిమ కలుగును గాక. క్రైస్తవులు ఎందుకు అసాక్షులు అవుతున్నారు అంటే, యేసును హింసించిన లోకం యేసును బట్టి తన ప్రజలను కూడా హింసిస్తుంది. ఆ మాట దేవుడే చెప్పాడు. లోకము నన్ను హింసిస్తే నన్ను బట్టి మిమ్మల్ని కూడా హింసిస్తుంది. ఒకసారి మళ్ళీ చదువుదాం మాట. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు. అలాగే జరుగుతుంది ఇప్పుడు. రెండో రెఫరెన్స్ చూడండి. అక్కడే 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ఒకసారి. 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. క్రైస్తవుల్ని లోకం ఎందుకు చంపుతుందంటే యేసుప్రభు చెప్తారు ఈ మాట. నా తండ్రి, నేను లోక సంబంధిని కాదు. యేసుక్రీస్తు వారి లోక సంబంధి కాదు. కనుక యేసుక్రీస్తును అనుసరించి ఏ ఒక్కరు కూడా లోక సంబంధులు కాదు. మనము లోక సంబంధులం కాదు కాబట్టే లోకం మనల్ని ద్వేషిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ద్వేషించింది. ఆయన బిడ్డలమైన మనల్ని కూడా లోకం ద్వేషిస్తుంది. మనం బూతులు మాట్లాడలేదు కదా, మనము ఇతరుల మీద తగాదాల పోవడంలా ఓర్చుకుంటున్నాం. అదే లోకానికి కోపం. నువ్వు బూతులు తిడితే నీ జోలికి రాదు, నువ్వు వాళ్ళ మీద పడి కొడితే నీ జోలికి రాదు, నువ్వు అక్రమ సంబంధాల్లో ఉంటే నీ జోలికి రాదు. నువ్వు పరిశుద్ధంగా బతుకుతున్నావు కదా, నీతిగా బతుకుతున్నావు కదా, అది లోకానికి కోపం. మనం చెడిపోతే లోకానికి సంతోషం. మనం మంచిగా బతికామనుకో, మనం లోక సంబంధం లేకుండా బతికామనుకో, క్రైస్తవుల మీద లోకానికి ద్వేషం అని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాలేజీల్లో మన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్రభు కోసం భక్తిగా బతుకుతున్నారు అనుకోండి. క్లాసులో ఉండే వాళ్ళంతా ఎలకతాలు చేస్తుంటారు. యెహోవా వచ్చాడే అనేది నన్ను
ఎవరండి నేనా? యెహోవా నేనా? నన్ను మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, యెహోవా వచ్చాడో ఒకడు ఉండేవాడు. వాడు నన్ను ఏమర్థం చేసావంటే, నే సాగేద యేసునితో అని పాడబడి రాగానే క్లాసులో ఎంటర్ కాగానే, యెహోవా వచ్చాడు పాడబడదాం, నే సాగేద యేసునితో అన్నే రా ఎక్కడ చేసాడు. ఆ పాట ఎక్కడ విన్నాడంట. పేరు కూడా జ్ఞాపకం ఉంది నాకు, ధీరజ్ వాడి పేరు. వాడు బాగా నాకు ముద్ర పడిపోయాడు. అవమానం, బాధ. ఏం చేద్దాం? లోకము దేవుని బిడ్డల్ని ద్వేషిస్తుంది. మన మంచితనం లోకానికి ఇష్టం ఉండదు. మనం లోకంలో కలిసిపోతే నవ్విన దానికి ఇబ్బంది ఏమని చెప్పండి. నన్ను చూసి నవ్వినోడు ఏడన్నాడు ఇప్పుడు ఎవరికి తెలియదు. కానీ ఈ నవ్వినోడిని దేవుడు లోకమంతా చూపిస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎత్తుకుంటారు మీకు ఉంటే ఎత్తుకుంటారు. ఇంకా ఏం ఎత్తుకుంటారు? సపట్లు ఎత్తుకుంటారు. కొట్టు ఇప్పుడు నేను ఒప్పుకోను. ఇంకా మీ అంత చూస్తా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు అవమానించబడితే నిన్ను లేవనెత్తుతాడు యేసునామములో దేవుడు. యెహోవా అన్నాడు, నేను సాగేదన్నాడు. అది ఎటుపెట్టి తెలీదు. ప్రభు దీవించాడు మనల్ని. దీవించకపోయినా పర్వాలేదులే, దీవించకపోయినా ఇబ్బందిలే. దీవించాడు, ప్రభుకి స్తోత్రం అంతే. ఎక్కడ చెప్తున్నాను? ఎందుకు క్రైస్తవుల్ని లోకం చంపుతుంది? క్రైస్తవులు హతసాక్షులు ఎందుకు మారుతున్నారు అంటే, నెంబర్ 1, యేసుని లోకం హింసించింది కనుక యేసు బిడ్డలను కూడా లోకం హింసిస్తుంది. రెండోది, క్రైస్తవులు లోక సంబంధులు కారు. క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. క్రైస్తవులు అక్రమ సంబంధాల్లో ఉండరు. క్రైస్తవులు వడ్డీ వ్యాపారాలు చేయరు. క్రైస్తవులు ప్రేమిస్తారు. క్రైస్తవులు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపుతారు. క్రైస్తవులు హింసించబడి నోరు తెరవరు. క్రైస్తవులు ప్రాణాలు పోయినా కేసులు పెట్టరు. మరి ఇప్పుడు పెడుతున్నారు కదా సార్ అంటే, పాపం ఆవేశం తట్టుకోలేక మళ్ళీ వాళ్ళు తెలుసుకుంటారులే, మళ్ళీ రిటర్న్ వస్తారు, ఇబ్బంది లేదు. క్రైస్తవులు అన్యాయం జరిగినా లోకం మీద దాడి చేయరు. మన ప్రేమ, మన పరిశుద్ధత, మన భక్తి, మన పవిత్రత లోకానికి గిట్టదని బైబిల్లో రాయబడి ఉంది. కనుకే లోకము దేవుని బిడ్డని ద్వేషిస్తుంది. మన స్త్రీలకి జాకెట్లు లేకుండా చేసింది లోకం. మన బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? పురుషుడు స్త్రీ ఒకే అధికారం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ కాదు అని చెప్పింది బైబిల్. ఇద్దరికి సమాన హక్కు కలుగు చేసింది. పురుషుల్లో నుంచి స్త్రీని దేవుడు ఎక్కడి నుంచి తీశాడు చెప్పండి? ఎక్కడి నుంచి తీశాడు? పురుషుల్లో నుంచి కాళ్ళలో నుంచి తీశాడా? యాడ్ నుంచి తీశాడు? మీ నోళ్లలో యేసు రక్తం బొయ్యా. ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటాను మీరు. ఓ పాస్టర్ గారు ఉంటారు, సైతానికే బేటా అని తిడుతుంటాడు అప్పుడప్పుడు. మిమ్మల్ని తిట్టంలే. సైతానికే బేట అర్థమైంది? సైతాన్ కొడుకు అని, సైతాన్ కుమారుడు అని అర్థం. మీకు సైతాన్ కుమారులు ఎవరున్నారా? అందరు దేవుడు బిడ్డలే కదా. మీరు ఆదాములో నుంచి హవ్వను ఎక్కడి నుంచి తీశాడు అంటే, ప్రక్కటి ముఖ ఇగో ఇక్కడి నుంచి తీశాడు. కొన్ని గ్రంథాలు ఏం చెప్తాయంటే, హైందవ గ్రంథాలు ఏం చెప్తాయంటే, బ్రాహ్మణులు తలలో నుంచి వచ్చారంట, క్షత్రియులు భుజాల్లో నుంచి వచ్చారు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు వైశ్యులు ఇంకెక్కడి నుంచి ఏ నుంచే వచ్చారు. ఇంకా నడువులో నుంచి వచ్చారు అనుకోండి, నడువులో నుంచి వచ్చారంట. ఇక మిగతా వాళ్ళంతా శూద్రులు కాళ్ళలోంచి పుట్టారంట. అది వాళ్ళ చరిత్ర ఉండేది. మన బైబిల్ అలా చెప్పలా. దేవుడు మొదటి మానవుడిని మట్టితో చేశాడు. ఆ మొదటి మానవుడి ప్రక్కటి ముఖం తీసి స్త్రీగా చేశాడు. ప్రభు చెప్పాడు, స్త్రీ అని భేదం లేదు, పురుషుడు అని భేదం లేదు, స్త్రీ పురుషుడు దేవుల్లో ఒక్కటిగానే ఉన్నారని బైబిల్ చెప్పింది. మనకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నిజము తెలిసేలేక వాళ్ళ గుండెలు మండిపోయినాయి. మాలో ఉన్నంత బయటపెట్టేస్తున్నారు. అయ్యో వాళ్ళ గ్రంథాల్లో మనలాగా లేదే. అందరూ ప్రేమించమని, భార్యని ప్రేమించమని, స్త్రీని ప్రేమించమని, గౌరవించమని వాళ్ళ గ్రంథాల్లో ఉంది. మన గ్రంథాల్లో ఏమో రొమ్ములు కొయ్యమనుంది, రొమ్ములు కోసేయమనుంది. మీకు తెలుసా, కేరళ రాష్ట్రంలో కొందరు స్త్రీలకి స్తనాలు కోసేశారు. వద్దు తమ్ముడా, చెప్పుకోవడానికి మహాభయంకరం బిడ్డలారా. ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఉంటాయి కాబట్టి, మన దాంట్లో ప్రేమ ఉంది కాబట్టి లోకానికి గిట్టదు. అది ప్రభు ముందుగా చెప్పాడు. లోకం నన్ను బట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం నన్ను ద్వేషించింది, నన్ను బట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ద్వేషంలోనే హింస దాగుంది, ప్రాణాలు పోతున్నాయి. నన్ను బట్టి లోకం మిమ్మల్ని చంపుతుందని చెప్పాడు దేవుడు ముందుగానే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట మత్తయి సువార్త 10:22. మత్తయి సువార్త 10:22 అంటే రెండో ప్రశ్న జవాబు. ఇది రెండో ప్రశ్న జవాబు. మత్తయి సువార్త 10:22 ఏముంది? చదువుతాం ఒకసారి తీస్తే.
అన్నా, అదిగో మీరు అనగా నన్ను విశ్వసిస్తున్న నా పిల్లలారా, నా బిడ్డలారా, క్రైస్తవులారా, మీరు నా నామాన్ని బట్టి, నా నామం కొరకు అందరి చేత ద్వేషించబడతారు. సురేష్, యేసయ్యని నమ్ముకుంటే అందరూ మనల్ని ద్వేషిస్తారు. ఎవడు మనల్ని మంచోడు అండవు. ఎప్పుడు చచ్చిపోతాడంటారు మన లోకం. ఎందుకంటారు సార్ అట్లాగా అంటే, యేసయ్యని తిట్టారు కాబట్టి, యేసయ్యని ద్వేషించారు కాబట్టి, యేసయ్యని హింసించారు కాబట్టి. ఈ లోకం పాపంతో నిండి ఉంది. క్రైస్తవుడు పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు. పాపానికి పరిశుద్ధతకి ఎప్పుడు పోటీయే. పాపము పరిశుద్ధత ఎప్పుడు ఒకటొకటి పోరాడుతూ ఉంటాయి. రెండు కలవు. వెలుగు చీకటి కలిసి ఉంటాయా చెప్పండి? వెలుగు చీకటి కలిసి ఉంటాయా? లైట్ వేస్తే చీకటి పారిపోద్ది. దీవెనకు అర్థమవుతుంది? దీవెనక చీకటి వెలుగు ఒక దగ్గర కలిసి ఉండలేవు. వెలుగు అంటే చీకటి కోపం, అలాగే పరిశుద్ధత అంటే పాపానికి కోపం, యేసు అంటే లోకానికి కోపం, యేసు అంటే పాపులు కోపం, యేసు బిడ్డలన్నా కూడా లోకానికి కోపం. అందుకే ప్రభు చెప్పాడు, నా నామాన్ని బట్టి మీరందరి చేత ద్వేషించబడతారు, అందరు మిమ్మల్ని తిడతారు, కొడతారు, అవసరమైతే చంపుతారు కూడా. ప్రభు ఏం చెప్పాడంటే, మరణము వరకు ఉందన్నమాట, అంతము వరకు. ప్రకటన గ్రంథంలో మరణం వరకు అని ఉంది 2వ అధ్యాయంలో. మరణము వరకు అంటే నువ్వు ఒకవేళ నిన్ను చంపినా ఆ మరణంలో కూడా అంతము వరకు, చివరి దాకా సహించాలి అని రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. అంతవరకు సహించిన వాళ్ళు రక్షించబడతారు బిడ్డలారా. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే, లోకానికి మనము నచ్చము. అర్థమైతే గట్టి హల్లెలూయా చెప్పండి. మరి యొక్క టిఫిన్ అంగలో పనిచేస్తుంది అనుకో, ఓ అబ్బాయి పెద్ద పెద్ద భక్తురాలు, మేము భక్తురాలు అని తిడుతుంటారు. మనల్ని పొద్దున లేస్తే చిన్న మాటకి మనల్ని తిడుతుంటారు, చిన్న మాటకి దేవుడిని తెస్తారు, చిన్న మాటకి. లోకానికి దేవుడు అంటే పడదు, అందుకే మనం అంటే పడం లోకానికి. మీ పాస్టర్ ఇదే చెప్పాడు మీకా అంటారు పొద్దున లేస్తే గొల్ల మీద బిడ్డల్ని. పాస్టర్ ఎందుకు? పాస్టర్ ఏమో సంబంధమా? ఆరోనో ప్రేమరాజు ఏదో ఒక మాట అనుకుంటారు అనుకో వేరే వాళ్ళతోటి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక పాస్టర్ని దేవుడు లాగేస్తారు అంతే. మీ దేవుడు ఇదే చెప్పాడు మీకా, మీ పాస్టర్ ఇదే చెప్పాడు మీకా. తమ్ముడా, ఒకటి గుర్తుపెట్టుకో, లోకానికి యేసయ్య అంటే నచ్చదు, గిట్టదు. యేసు నమ్ముకున్న బిడ్డలు కూడా లోకానికి గిట్టరు. ఎందుకంటే లోకంలో పాపం ఉంది, మనలో పవిత్రత ఉంది. పవిత్రతకి పాపానికి ఎప్పుడు తగదా. పిల్లి ఎలుక స్నేహించుకుంటే మీరు చూసారు ఏడనా? ఫ్రెండ్స్ ఉంటారు ఏడనా? పిల్లి ఒక ఎలుక స్నేహం చేసుకుంటున్నాయి అని చెప్తే నవ్వుకుంటారు, అవును కదా? కనికరాజు, పిల్లి ఎలుక ఏం చేసుకుంటాయా? పిల్లి ఎలుక ఫ్రెండ్సా? ఎలుక కనపడిందంటే పిల్లి. ఒక ఆయన అంట, నేను ఎక్కడ విన్నా, ఒక ఆయన అంట పిల్లికి ప్రాక్టీస్ ఇచ్చాడంట, సర్కస్లు ప్రాక్టీస్ ఇచ్చాడంట. కోతి కొన్ని దగ్గరలా తల మీద పెట్టుకొని తిరుగుతా ఉంటుంది చూడండి. తిరిగా ఒక చిన్న చక్రం లాంటిది పెడితే ఎగురుతూ ఒక కోతి దాంట్లో నుంచి. చిన్నప్పుడు మన సర్కస్ చూసేవాళ్ళవి. కానీ రాదు, అర్థమైంది నేను మాట్లాడే తెలుగేనా? అర్థమవుతుందా? సర్కస్ చూసేవా? మన రోడ్ల మీద తిరుగుతా ఉంటుంది, కర్ర దోకమంట దోకద్ది, అటు ఏదో చేపిస్తారు దాని చేత. అట్లాగా ఒక వ్యక్తి పిల్లికి అన్నీ నేర్పించాడంట. పిల్లి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుందంట. షేక్ హ్యాండ్ అంటే అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. పిల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి నేర్పించాడట. దూరంగా ఒక వస్తువు విసిరేసి తీసుకురాపో అంటే పిల్లి పోయి దాన్ని తీసుకొని వస్తుంది. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి రాజుగారికి చెప్పారంట, రాజా మన ఊర్లో ఒక పిల్లి ఉంది, అన్ని పిల్లిలాగా పిల్లి కాదు, చెప్పిన పని అంతా చేస్తుంది ఆ పిల్లి అని చెప్పాడంట. ఒరే అట్టతా పిల్లిని నేను చూడాలరా. ఈ సంగతి ఆ రాజ్య మంత్రి గారికి తెలిసింది. అయ్యా మన దేశంలో ఒక పిల్లి ఉందంట, ఆ పిల్లి అన్ని పనులు చేస్తుందంట. రాజుగారు ఆశ్చర్యపడిపోయి చూపిస్తున్నారు. ఈరోజు వస్తున్నారు మన ఆస్థానానికి. రాజుగారు నాకు తెలిసి ఎంత బంగారం ఇచ్చినట్టున్నాడు ఆ మనిషికి. అసలు ఆ పిల్లి అందరిని ఆశ్చర్యపరుస్తుంది, షేక్ హ్యాండ్ వేస్తుంది, పనులు చేస్తుంది. అసలు పిల్లి ఏంది పనులు చేసేది? అసలు అది పిల్లి స్వభావం మర్చిపోయింది పూర్తిగా అని చెప్పారంట. రాజుగారు మంత్రి అనుకున్న మనసులో, అవునా పిల్లి మరిపోయిందా, సరే నేను చూస్తాలేట అని మీటింగ్ పెట్టారు. అందరూ సభలోకి పిల్లి తీసుకొని వచ్చారు. ఇక పిల్లి చేత అన్నీ చేపిస్తున్నాడు. షేక్ హ్యాండ్ ఇవ్వండి, అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. రాజుగారికి ఇచ్చినప్పుడు రాజుగారికి ఇచ్చి వస్తుంది, వస్తువు వేసాడు తీసుకొస్తుంది. ఇక లాస్ట్ ఈ ఒక్కటి చేసేసి ఇక ముగిచ్చేస్తాను నేను అన్నాడంట.
ఇక ఏదో రాజుగారి దగ్గరికి పంపిస్తుంటే చల్లగా ఏం చేశాడంటే ఆ చిన్న సంచిలో నుంచి ఎలుకని తీసి ఆ పిల్లు వస్తూ ఉందంట ముందుకి, అటు వదిలిపెట్టాడంట పిల్లు ముందు. ఏందో తీసుకోబోతుంది రాజుగారి దగ్గరికి. ఎలుకను చూడగానే ఇట్లా చూసి తెలుస్తాయి. ఈ చేతుల్లో ఉండేది ఇసిరేసి దేని పడిందే. నానా పండు వెనక్కి తిరుగు, మనం మారిపోయారా నానా, నానా వెనక్కి తిరిగి. ఇంకేంది నానా, పండు లేదు వెనకలేదు, ఎల్లో కుర్చీల కింద ఆ కింద రాజు కుర్చీ కింద తిరుగుతూ ఉంది, ఎలికి ఎక్కడెక్కడ తిరుగుతుందో మొత్తం తిరుగుతుంది పోయి. అప్పుడు రాజు అన్నాడంట, రాజా కుక్క తోకని ఎప్పుడు ఎవరు కూడా వంకర తీయలేడు, పిల్లి బుద్ధిని ఎవరు మార్చలేరు. పిల్లి కాస్త ట్రైనింగ్ ఇస్తే తన లోపల ఇంటెన్షన్తో లోపల బుద్ధి అంతా అలాగే ఉంటుంది, పైకి అలా కనపడతారు. ఏడ స్టార్ట్ చేసామో పిల్లి దగ్గరకు వచ్చాము, ఎక్కడ స్టార్ట్ చేసామో చెప్పండి నాయన. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లోకము నన్ను బట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది, నా నామాన్ని బట్టి అందరి చేత మీరు ద్వేషించబడతారు, అంతవరకు సహిస్తే రక్షణ. కాబట్టి బిడ్డలారా, లోకానికి మనం ఎందుకు నచ్చమంటే చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు ఎందుకు హతసాక్షులు అవుతున్నారు అంటే మొదటి కారణం లోకమును విభేదించిన యేసుక్రీస్తుని అనుసరించడం వల్ల. ఇది ఈ మొదటి ప్రశ్న జవాబు. ఈ 3 రెఫరెన్స్లను ఆధారం చేసుకొని ఈ మొదటి ప్రశ్న జవాబు ఏంటంటే, మొదటిది లోకమును విభేదించాడు యేసయ్య, లోకంతో రాజీ పడలా. లోకమును విభేదించిన యేసుక్రీస్తుని మనం అనుసరించడం వల్ల లోకం మన మీద దాడి చేస్తుంది, క్రైస్తవులు హతులవుతున్నారు, చచ్చిపోతున్నారు, చంపబడుతున్నారు. లోకమును విభేదించినందువల్ల, పాపమును విభేదించినందువల్ల, అలా విభేదించిన యేసుక్రీస్తును మనం అనుసరిస్తున్నందువల్ల క్రైస్తవులు హతులవుతున్నారు. అందుకే లోకం క్రైస్తవుని చంపుతుంది. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యేసు కొరకు మనం చంపబట్టడం మంచిదా చెడ్డదా? ఎందుకు చంపుతుంది లోకం మనల్ని? ఎందుకు చంపుతుంది? మనం లోకాన్ని అనుసరించట్లేదు కాబట్టి, మనం లోకాన్ని విభేదించాం కాబట్టి లోకానికి మనం అంటే కోపం. అందుకే యేసును చంపినట్లుగా, మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని చంపినట్టుగా తన బిడ్డలను కూడా లోకం చంపుతుంది. అది గొప్ప ధన్యత. మన యేసయ్య ఎలా చంపబడ్డాడో అదే వరసలో చంపబట్టం అందరికీ దొరికే భాగ్యం కాదు, అది గొప్ప ధన్యత. అది యేసు పొందిన మరణం వంటి మరణం యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. యాక్సిడెంట్లో చచ్చిపోవడం మేలా, యేసు కొరకు కొట్టబడి చంపడం మేలా? యాక్సిడెంట్ చచ్చిపోతే మామూలుగా అందరిలాగే పోతాం పరలోకానికి. నేను చెప్పాను కదా, రింగ్ రోడ్ అవతల ఉంటుంది మన ఇల్లు. ఏ రోడ్డు? రింగ్ రోడ్ అవతల, సిటీలో కాదు, సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది మన ఇల్లు. నువ్వు యేసు కోసం ప్రాణం పోయిందా, మెయిన్ టౌన్లో, మిడిల్ ఆఫ్ ది టౌన్లో, పరలోక పట్టణ బలిపీఠం కింద, సింహాసనం కింద డైరెక్ట్ వెళ్ళిపోతారు అంతే. అది తర్వాత చెప్తా మీకు, ఆ ప్రయోజనంలో చెప్తా. రెండో పాయింట్ అంటే లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుంది అనే దానికి ఒకటి చెప్పా. యేసుక్రీస్తుని లోకం విభేదించాడు, అందుకని లోకం ఏసై అంటే నచ్చలేదు, ఏసై మీద తిరగబడింది. అలాగే ఆయన మనం అనుసరిస్తున్నాం కాబట్టి మనం చంపుతుంది. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, ఆ మొదటి ప్రశ్న రెండో జవాబు ఏంటంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ 3 చెబుదాం అనుకున్నాం, ఒక దగ్గర అయిపోయిన టైము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. ఇవన్నీ మీకు తెలియాలి. ఎందుకు లోకం క్రైస్తవుని చంపుతుంది? తొందరగా పరిగెత్తకూడదు, నిదానంగా చెప్పుకుందాం, ఇబ్బంది లేదు, నిదానంగా చెప్పుకుందాం. నెల్లూరు వాక్యం కూడా వినాలి మీరు, లేకపోతే అర్థం కాదు. ఇదే చెప్తాను అక్కడ కూడా. మత్తయి సువార్త 12:17 ఏముందనా? అబ్బా ఆడ మీకు అర్థమైందో లేదో, శేషించిన దేవుని సంతానంతో యుద్ధం చేయడానికి సాతాను గాడు దిగాడంట రంగంలోకి. అది నేను చదువుతాను, తల్లి ఒకసారి చదువుతాను, నాకు కొంచెం 12వ అధ్యాయం 17వ వచనం. నేను ప్రకటన గ్రంథం చెప్పి మత్తయి సువార్త దగ్గర ఉండా చూడండి, ఏడవద్దాం మైండ్. 12:17 దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ, అదేనా? ఏం చదువుతున్నాను నేను? 13 చదువుతాను. 13:17 12:17 ఓకే. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని, అదిగో ఘట సర్పం అంటే ఎవరు? సాతాను. చెప్పండి, ఎవరు ఘట సర్పం అంటే?
సాతాను. అందుచేత ఆ ఘటసర్పం అనగా సాతాను ఆగ్రహము తెచ్చుకొని, అనగా కోపం తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచున్న వారి దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో, ఆమె అంటే సంఘం, ఆమె అంటే దేవుని బిడ్డలు, కన్య దేవుని సంఘం కదా, సంఘములో ఉన్న వారితో అనగా శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అనగా యేసు ఆజ్ఞలు గైకొని యేసు కొరకు బ్రతుకుతూ లోకంలో కలిసిపోకుండా నడుం కట్టుకొని యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నటువంటి దేవుని ప్రజలతో యుద్ధము చేయడానికి ఘటసర్పము భూమి మీదకి దిగాడు. అనగా క్రైస్తవుల్ని చంపడానికి సాతానుగాడే రంగములోకి దిగాడు. ఇప్పుడు చెప్పండి, లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుందంటే సాతాను యొక్క భీకరమైన కోపం వలన క్రైస్తవులు హతులైపోతున్న ఈ రోజున. క్రైస్తవ్యం మీద సాతాను భీకరమైన కోపం కలుగున్నాడు. అమ్మలారు అర్థమైందా? నేను తెలుగు మాట్లాడుతున్నానా హిందీ మాట్లాడుతున్నానా? తుంబోల్ క్యా కర్తే అంటే హిందీ, తెలుగు మాట్లాడుతున్నా నేను. సాతాను గాడంట యేసుక్రీస్తు సంఘం అంటే మహా కోపం. ఆయన ఆజ్ఞలు గైకుంటూ యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్న వారితో యుద్ధం చేయడానికి భూమి మీదకి దిగాడు. సాతాను భీకరమైన కోపం వల్ల ఈరోజు హతసాక్షులు అయిపోతున్నారు. మన పగడాల ప్రవీణనని ఈ వారంలో ఎందుకు చంపారు? చంపించింది ఎవరు చెప్పండి? అసలు నిజంగా చంపింది మనుషులే. చంపించింది ఎవరు? ఘటసర్పం. ఎవరు చంపించింది? ఘటసర్పం అంటే చెప్పంటారా? చైనా వాళ్ళ ఫ్లాగ్ మీద ఉంటుంది పాము, డ్రాగన్ అంటారు దాన్ని, రెక్కలు ఉంటాయి, అది ఘటసర్పం అంటే. సాతానుతో పోల్చాడనమాట దాని దేవుడు. ఈ సాతానుగాడు మనుషులను వాడుకొని దేవుని బిడ్డలను చంపిస్తున్నాడు. నిజానికి చంపిన వాళ్ళకి అంత కోపం ఎలా వచ్చింది తెలుసా? సాతానుగాడు వాళ్ళ గుండెల్లో పోసిన కక్ష క్రోధాన్ని బట్టే వాళ్ళు మనుషులు చంపుతున్నారు. నిజానికి చంపింది మనుషులు కాదు, చంపించింది మహాఘట సర్పం సాతాను. దీవెనక్క, నువ్వు యేసయ్య ఆజ్ఞలను గైకుంటే సాతానికి నీ మీద ప్రేమ ఉంటుందా, కోపం ఉంటుందా? బాగా విన్నా, నువ్వు ప్రభు ఆజ్ఞలు గైకొని యేసయ్య కోసం రోషంగా బతికితే సాతానుగా నిన్ను ప్రేమిస్తాడా, కోపడతాడు నీ మీద? మామూలు కోపం కాదు, భీకరమైన కోపం. నువ్వు ఇంకా యేసుక్రీస్తు దేవుడు చచ్చిపోతా అన్నావు అనుకో, చూస్తూ ఉంటారు ఈ సంగతి ఉంటుంది. అన్న బాగా వినండి, ముఖ్యంగా ఎవరు చచ్చిపోతున్నారంటే, ఎవరు చంపబడుతున్నారంటే, ఎవరిని సాతాను చంపుతున్నాడంటే, మన ద్వారా గనక మన ప్రాంతం ప్రభావితం అవుతుంది అనుకో, వాడి టార్గెట్లో పడతావు నువ్వు. ఇప్పుడు తిమోతన్న కోవూరులో ఉన్నాడు, కోవూరులో ఉన్న కాలనీలో తిమోతన్న ప్రభావితమైన భక్తి చేస్తున్నాడు అనుకో, ఒక 10 మందిని దేవుని కోసం రోషం సంపాదిస్తున్నాడు అనుకో, అబ్బా మాట్లాడితే తిమోతనలాగా మాట్లాడాలా, ప్రార్థన చేసి తిమోతనలాగా ప్రార్థన చేయాలా, అబ్బా బతికితే అన్నలాగా ఉండాలా, ఎంత మాదిరి, ఎంత పవిత్రత, ఎంత ప్రేమ, ఎంత సహనం, అబ్బా ఏంది నాయనా అసలు అన్నకు అంత మంచి గుణం అని నీ ద్వారా ఒక 10 మంది ప్రభావితం అవుతున్నారు అనుకో, సైతాన్ గడు లిస్టులో పేరు రాసుకుంటాడు. అదే కానీ మన వారం అంతా సినిమాలు చూస్తున్నాం అనుకో, వారం అంతా అబద్ధాలు ఆడుతున్నాం అనుకో, చర్చిలకి నెలలో 4 వారాలు 1 వారం వస్తున్నాం అనుకో, అసలు నీ పేరు ఎక్కడా రాయుడు. వీడి వల్ల పెద్ద ఉపయోగమో ఏముంది? కానీ ఈరోజు నా దగ్గర ఉన్న పెద్ద లాభం లేదు, దేవుళ్ళో ఉన్న కూడా పెద్ద ఏమి కష్టమే లేదు. పాపం వాడి వల్ల నాకేం నష్టం లేదు, వాడి వల్ల నాకు నష్టమే లేదు. పాస్టర్లో కూడా కొంతమంది సైతానికి సపోర్ట్ ఉంటుంది తెలుసా మీకు? పాస్టర్లు కూడా సైతం ఉంటాడంటే, ఒరే నువ్వు పాస్టరా, నువ్వు పాస్టర్ అయినా పర్లేదు, నీ ద్వారా నాకు పెద్దంత నష్టమా? ఎందుకంటే నువ్వు సువార్తలో పెట్టేది ఉండదు, తర్వాత వాక్యం కూడా అంత ఖండించి గట్టిగా అంత ఏముండదు, ఏదో పైపని చెప్పుకోపోతావు. అబ్బాయి మరిద్దరు భాయి నువ్వు దేవుళ్ళో ఉన్నా నాకు పెద్ద నష్టం లేదు, నీ వల్ల నా రాజ్యానికి ఏం పెద్ద ఇబ్బంది కలగట్లా. ఒరే కొంతమంది ఉంటారు రే పాస్టరా, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎడ్ చేస్తారంటే నా పునాదులను సైతం కదిలిచ్చేస్తారా. నేను ఒప్పుకుంటాను వాళ్ళే, నా రాజ్య పునాదులు కూడా షేక్ అయిపోతాయి వాళ్ళ భక్తి వల్ల. అట్టటోళ్ళని ఒప్పుకోండి రే, నీ వల్ల నాకేం పెద్ద నష్టమే లేదు. అమ్మాయి పాప నువ్వు కాలేజ్ చదువుతున్నావు, నువ్వు వాళ్ళలాగే సినిమాలు మాట్లాడుతున్నావు, వాళ్ళలాగే అబ్బాయిల గురించి మాట్లాడుకున్నావు కాబట్టి నీకు నీ వల్ల నాకేం ఇబ్బంది లేదు. నువ్వు భక్తి చేస్తే ఎవరినన్నా కనుక కదిలిచ్చావు అనుకో, నాకు కోపం వస్తుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అసలు ఏంది సార్ చెప్పటం? ఇప్పుడు దాకా ఏం చేసాము? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుచు యేసు కొరకు సాక్షులుగా ఉన్న వారితో యుద్ధం చేయడానికి ఘటసర్పం సముద్ర తీరం నిలబడ్డాడంట. సాతానుగాడు లోకంలో తిరిగేది ఎవరి కోసమో తెలుసా? ఈ లోకాన్ని ప్రభావితం చేస్తున్న క్రైస్తవుల అంతు చూడడానికి. అందుకే యేసుక్రీస్తు వారు పేతురుతో ఏమంటాడంటే, పేతురు
సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడటం నేను చూసా. వాడు నిన్ను దేంట్లో జల్లెడలో వేసి జల్లించాలనుకున్నాడు. ఓకే, నేను అప్పగిస్తా వాడికి. కానీ నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లుగా, నీకేం కాకుండాట్లుగా నేను నీకోసం ప్రార్థన చేశా. ఒకరోజు నువ్వు స్థిరపడినప్పుడు మిగతా వాళ్ళు కూడా నువ్వు బలపరచని దేవుడు చెప్తాడు. అంటే సాతానుగాడు జల్లెడు పట్టుకొని జల్లేశాడు మనల్ని. ఆ జల్లెడలో ఒక్కొక్కసారి వీలైతే ప్రాణాలు పోతాయి. అందరికి కాదు, నేను చెప్తున్నాను కదా, ప్రపంచాన్ని ప్రభావితం చేసే మనుషుల మీద వాడు టార్గెట్ చేస్తాడు. వాడు టార్గెట్ చేసిన వాళ్ళందరినీ వాడు చంపడానికి వాడికి అధికారం లేదు. దేవుడు అనుమతిస్తేనే వాడి మీద అధికారం సాతానికి వస్తుంది. నా మాటలు ఇంతవరకు అర్థమైనాయి అన్నవాళ్ళు హల్లేలూయా చెప్పండి ఒకసారి. నా మాటలు అర్థమైతే నిజంగా చెప్పండి ఇంకోసారి. హతసాక్షులు అంటే ఎవరు? యేసయ్య కోసం ప్రాణం పెట్టేవాళ్ళు హతసాక్షులు అంటే. లోకం, రెండో ప్రశ్న, లోకం క్రైస్తవం ఎందుకు చంపుతుంది? నంబర్ 1, లోకం యేసును ద్వేషించింది కాబట్టి యేసును అనుసరిస్తున్న వాళ్ళని కూడా లోకం ద్వేషిస్తుంది. రెండోది, క్రైస్తవులు లోక సంబంధులు కాదు కాబట్టి లోకానికి కోపం. ఇది ఫస్ట్ది. రెండోది వచ్చి సాతానికి అసలు క్రైస్తవులు అంటే గిట్టదు. యేసు కొరకు బతికే వాళ్ళన్నా, యేసు ఆజ్ఞలు గైకొనే వాళ్ళన్నా, వాక్యం ప్రకారం బతికే వాళ్ళన్నా సాతానికి మహా మంట. అందుకే లోకంలో యుద్ధం చేయడానికి కూడా దిగాడు. అందుకే కదా నీ భార్య నీకు వ్యతిరేకంగా చేసింది అనా. నీ భార్య నీకు వ్యతిరేకం అయిపోయింది సాతానుగాడి వల్ల. నువ్వు ఎట్లా భక్తి చేస్తావో చూస్తా. నీ భర్త నీకు ఎందుకు వ్యతిరేకం చేస్తే తెలుసా? వాడే నీ భర్త ద్వారా నీ భక్తిని లాగేయాలని, నీ పిల్లల ద్వారా నేను వెనక లాగేయాలని మనకు వ్యతిరేకమైన కార్యాలు చేసేది వాడే. దేవుడు కూడా నా బిడ్డను పరిశీలిద్దామని, రే చేసుకో, నువ్వెంత చేసినా నా బిడ్డ కదలదని దేవుడికి నమ్మకం కాబట్టి నీ మీదకి వాడు అనుమతించాడు. వాడు నిన్ను ఎన్ని విధాలుగా కష్టపెట్టినా, ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టినా నువ్వు యేసు కొరకు నిలబడి తీరాల. యేసు నామంలో కొట్టు, చప్పట్లు కొట్టు, గట్టిగా. ఇంకా 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 నా ప్రభు అయిన యేసయ్య కొరకు మనం గట్టిగా నిలబడదుగాక. ఆమేన్. భార్య మారిపోయినా, భర్త మారిపోయినా, పిల్లలు మారిపోయినా నీవు మాత్రం యేసు కొరకు నిలకడగా నిలబడి తీరాలా. ఆమేన్. అట్లా చెప్పాలా? ఆమేన్ అనబల్లే. బిడ్డ నిన్ను కాదులే, ఏ ఫీల్ అవ్వకు, మీ అందరి మీద కోపం. ఆమేన్. ఒక్క బిడ్డ చెప్పింది, మీరేంత ఏం చేస్తున్నారు? పాలు తాగుతున్నారా? మీరు చెప్పండి, నేను నుంచి నేను ఉంటా, ఎట్లా అరస్తా చూపిస్తా ఒకసారి. ఒకసారి విఆర్సీ గ్రౌండ్లో ఏసాన్ గారు సభలు పెట్టారు. నేను డాడీ స్టేజ్ దగ్గర కూర్చున్నాం పోయి. అది ఇప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి ఇప్పుడులే ముందు కూర్చున్నాం పోయి. ఏసాన్ గారు వాక్యం చెప్తా, అబ్రహాము దేవుడు జీవించబడ్డాడు అంటే మా డాడీ ఒక పక్క ఆమేన్, నేను ఒక పక్క ఆమేన్. చూసి ఒకసారి అరగంట వాక్యం తర్వాత, ఎవర్రా నాయన వాళ్ళిద్దరు దుమ్ము రేపుతున్నారా అన్నాడు. ఒకరికొకరు పోటీలు పడుతున్నారు. వాళ్ళ సిగ్గు లేకుండా అందరి ముందు ఆమేన్ అనేవాళ్ళం మేము. నేను కూడా డాడీతో పోటీలు పరిచాను కాబట్టి ఈ మైక్ నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు ఆమెన్ చెప్పండి. మీరు ఆమెన్ చెప్తే మీకు కూడా మైక్ వస్తుంది, మీ ఇష్టం. జాగ్రత్తగా ఉండాలి, సిగ్గుపడకూడదు. ఆమేన్ అని చెప్పడంలో కానీ, దేవానికి స్తోత్రం చెప్పడంలో కానీ, చప్పలు కొట్టడంలో కానీ నువ్వు సిగ్గుపడితే మాత్రం కుదరదు. అందుకోవాలంతే బిడ్డ. మీకు ఇబ్బంది వస్తుందిలే, లైన్లోకి వస్తారులే. ఇంకా లోకము క్రైస్తవులు ఎందుకు చంపుతుంది అనే దానికి 2 పాయింట్లు చెప్పా. ఒకటి, లోకమును యేసయ్య విభేదించాడు కాబట్టి యేసుక్రీస్తును అనుసరిస్తున్న మనల్ని లోకం చంపుతుంది. 2, సాతాను భీకరమైన కోపం చేత మన మీద కక్ష కట్టి చంపుతున్నాడు. సాతానుకు మనం అంటే కోపం కాబట్టి. బిడ్డరా, ఇదే మాట ఇంకో దగ్గర కూడా రాయబడింది. ఎఫెసీ పత్రిక 6:12లో మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాం? ఆకాశ మండలం అందున దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. సాతాను కూడా మనకు శత్రువు. వాడే క్రైస్తవుల్ని చంపిస్తున్నాడు. చంపే వాళ్ళలో తప్పు లేదు, చంపించిన వాడు తప్పు. వాడే కొరదాన్ని పోసి కక్షలు కట్టి దేవుని బిడ్డల ప్రాణాలు తీస్తున్నాడు. వాడికి ఇంకో విషయం చెప్పమంటారా? ఒక మాట చెప్పమంటారా? ఒక మాటేనండి, ఈ మాటకు సంతోషం వేస్తుంది మీకు. సైతాను గాడికి జరగబోయే సంగతి తెలుసా తెలీదా? లాస్ట్లో సైతాను గాడు ఓడిపోతాడని వాడికి తెలుసా తెలీదనా? వాడిని తీసుకెళ్ళి నరకంలో వేసి జీవితాంత కోట్ల సంవత్సరాలు వాడిని కాలస్తాడని సైతాను గాడికి తెలుసా తెలీరా? బైబిల్ ఏమో తెలుసా? వాడికి సమయం కొంచెమే అనే తెలుసు. వాడు ఒకనాటికి నరకానికి పోతాడని తెలిసినా కూడా వాడు ఇంతమందిని చంపుతున్నాడు. ఏమనుకోవాలండి? వాడికి లాస్ట్లో యేసయ్య చేతిలో మూడొద్దని తెలిసినా కూడా ఇంతమందిని చంపుతున్నాడు, మనల్ని అందరిని ఇంకా లోకంలో పడేస్తానే ఉన్నాడు. ఈ సంగతి ఎరిగిన నీవు దేవుని కోసం గట్టి నిలబడబలే. ఈ సంగతి తెలుసుకున్న నీవు దేవుని కోసం గట్టిగా నిలబడాలి చెల్లిలా.
అమ్మా, సాతానుడు క్రైస్తవుని చంపుతున్నాడు, మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. సాతానుడే మనుషులు ప్రేరేపించి చంపుతున్నాడు. బిడ్డలారా, మరి లోకానికి మనం అంటే కోపం ఎందుకంటే ఇంకా ముగించే ప్రయత్నం చేద్దాం. కోపం ఎందుకంటే విగ్రహారాధన గురించి మనం ఎక్కువ చెప్తామన్నా. మనం చెప్పినట్లుగా విగ్రహారాధన ఖండించేది ఇంకొకటి లేదు. ఎందుకు ఖండిస్తాం? బైబిల్ ఖండించింది కాబట్టి. బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఉండకూడదు మనం చెప్పాలా? పైన ఆకాశం మందు కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద ఉండే నేలలో కానీ ఉండే ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు, సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు. నేనే మీ దేవుడని యెహోవాను, నేను రోషము గల దేవుడు అని చెప్పాడు. ఇక ఆయనే మనకు దేవుడు. ఏ బొమ్మలు ఏ విగ్రహాలు చేసుకోకూడదు, సాగిలు పడకూడదు అని బైబిల్ చెప్పింది కాబట్టి యేసును అనుసరించే వాళ్ళకి మనం అయ్యే మాటలు చెప్తాం. నువ్వు ఏమనుకుంటే మాకెందుకు? బైబిల్ చెప్పింది మేము చెప్పాల్సిందంతే. ప్రాణాలు తీస్తావా? ఓకే, కానీ నా ప్రభునికి అనుమతిస్తే తప్ప నువ్వేం చేయలేవు. రే సైతానుగా, తీస్తావా? తీ. పరలోకంలో మిడిల్ టోన్కి వెళ్ళిపోతారు నాయన. అదేదో చేసేవాడైతే. అందుకే క్రైస్తవులు భయపడరు బిడ్డలారా. క్రైస్తవులు భయపడరు, తెలియక భయపడతారు, కానీ తెలిస్తే భయపడరు. విగ్రహారాధన మనం ఎక్కువ ఖండిస్తాం కాబట్టి వాళ్ళ కోపం. మేము మీ క్రిస్మస్కి అన్నీ తింటున్నాం కదా, మా ప్రసాదాలు మీరేది తినరు, అది వాళ్ళ బాధ. తినొద్దని మనకు బైబిల్ చెప్పింది కాబట్టి మనం తినమంతే. వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు తింటున్నారు, అది వాళ్ళ ఇష్టం కదా. సైతాన్ గడు ఎన్ని చేసేది? వాళ్ళ కోపాలు తెప్పించి మన మీద కోపాలు తెప్పించేదనో. ఇంకో కారణం కూడా ఉందన్నో, ఇంకో కారణం కూడా ఉంది, అది చెప్పేసి ప్రార్థన చేద్దాం. ఇక మూడో పాయింట్, లోకం క్రైస్తవులు ఎందుకు చంపుతుంది? మూడో పాయింట్, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. త్వరగా కత్తికు కొంచెం హుషారుగా చదువు, కొంచెం హుషారు చదువు, గిడ్డి చదువుతలే. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. అదిగో మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఎన్నో చింతముడా? 19 కదా. ఆ వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే లోకంలో ఉండే వాళ్ళందరూ వెలుగును ప్రేమించట్లేదంట, చీకటినే ప్రేమిస్తున్నారు. 20వ వచనం, దుష్కార్యము చేయు ప్రతివాడు, అబ్బా, పాపపు క్రియలు చేసే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తున్నాడు. పాపంలో ఉండే ప్రతివాడు, సురేష్, పాపంలో ఉండే ప్రతివాడు వెలుగయ్యున్న యేసును, వెలుగయ్యున్న యేసయ్య బిడ్డల్ని, వెలుగుగా ఉన్న క్రైస్తవుల్ని ద్వేషిస్తున్నారు. ఈ రోజున తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను మనం ఎట్లా చెప్పాలంటే, లోకము క్రైస్తవుల్ని ఎందుకు చంపుతుందో తెలుసా? క్రైస్తవ సత్యం లేదా క్రైస్తవ వెలుగు చీకటి లోకాన్ని ప్రశ్నిస్తుంది. ఈ లోకాన్ని ప్రశ్నించేది క్రైస్తవుడు ఒక్కడే. ఎందుకు పొరుగువాడి భార్యలు చెరపుతున్నారు మీరు అని అడుగుతున్నాం మనం. ఎందుకు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు మీరు? జలగలు తాగదా, ఎదుగు తాగుతున్నారు, అది తప్పు కదా, బైబిల్లో ఉందని అని మనం చెప్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. క్రైస్తవ సత్యం చీకటి లోకాన్ని ప్రశ్నిస్తుంది కాబట్టి దేవుని ప్రజలు హతమైపోతున్నారు ఈ రోజున. అదే మనం వీళ్ళెవరిని అడగకుండా, వాళ్ళు ఏమంటారు చెప్పండి? మీ దేవుడు గురించి మీరు చెప్పుకోండి, మా జోలికి వస్తే మేము పీకలకు వస్తాము. నిన్నొకడు యూట్యూబ్లో అంటున్నాడు, మేమే చంపింది, వేసేస్తా. చూసారా? ధైర్యంగా మా వాళ్ళు లేపేశారు, ఫిష్ ఫిష్ అంటున్నాడు అనమాట. ఈజీగా ఎంత బాగా అంటున్నాడంటే, మేమే చంపేసింది, ఇంకా వేసేస్తాం. ఎవడన్నా కానీ మా జోలికి వస్తే మా లిస్టులో పేరు పడద్ది, వాడిని లేపేస్తాం. ఒరే సైతాన్ కా బేట, ఏసయ్య అనుమతి ఇవ్వకపోతే ఎంట్రుకు కూడా టచ్ చేయలేవు నువ్వు. ఆయన అనుమతి ఇచ్చాడు కాబట్టి నువ్వు కాదులే, నీ వెనకుండేది ఎవరు? ఘట సర్పం సైతాన్ గారు మీ వెనకుండి వెలుగుని ద్వేషిస్తున్నాడు. వాడు చీకటే. మీకు వాడు చీకట్రా నాయన, వాళ్ళలోంచి బయటికి రానంటే మమ్మల్ని చంపుతున్నారు. ఒరే, మీరు అనుసరించేది చీకట్రా, నిజమైన వెలుగుది. ఈయన ద్వారా పాప క్షమాపణ. ఈయన ఒక్కడే దేవుడు, భూలోకాన్ని దేవుడు ఒక్కడే, ఇంకెవరూ లేరురా నాయన అంటే కొట్ట సంప్రదాయాలనే. మా జోలికి వస్తే పీకలకు వస్తాం, ఎక్కడెక్కడ కత్తిరిచేస్తాం. కత్తిరిచేయండి, దేవుడు మీకు శక్తి ఇస్తే కత్తిరిచేయండి, ఇబ్బంది లేదు. ఎన్ని చేసిన సత్యం మాత్రం లోకాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. క్రైస్తవ వెలుగు చీకటిని ప్రశ్నిస్తుంది కాబట్టి వాళ్ళకి తట్టుకోలేక, వాళ్ళ కోపం తట్టుకోలేక సైతం కూడా వాళ్ళలో ద్వేషాన్ని పోసి మనుషుల్ని, క్రైస్తవుల్ని చంపిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? హతసాక్షులు అంటే ఎవరో మీకు అర్థమైంది.
లోకము క్రైస్తవులు ఎందుకు చంపుతుంది అనే రెండో ప్రశ్నకి, ఒకటి, యేసయ్య లోకాన్ని విభేదించాడు కాబట్టి ఆయన బిడ్డను లోకం చంపుతుంది. 2, సాతాను గాడికి దేవుని సంఘం అంటే మహా కోపం, అందుకే యుద్ధం చేయడానికి భూమి మీద దిగొచ్చాడు కనుక వాడే అందరినూ చంపుతున్నాడు. 3, లోకంలో ఉన్న పాపాన్ని క్రైస్తవుడైన వెలుగు ప్రశ్నిస్తుంది కాబట్టి, ప్రతిదాన్ని ఎత్తి చూపిస్తుంది కాబట్టి, వాళ్ళు చేసే పాపాలు బయట చూపిస్తుంది కాబట్టి, విగ్రహారాధనని ప్రశ్నిస్తుంది కాబట్టి, మూఢాచారాలు ప్రశ్నిస్తుంది కాబట్టి తట్టుకోలేకపోతున్నారు, అంతే, తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక మనిషిలోకి దురాత్మ వచ్చింది, ఆ దురాత్మ ఎవరు నువ్వంటే ఏదో పేరు చెప్పింది, మనం కావాలని ప్లాన్ చేసామంట. బైబిల్ ఏముంది, వాడి కోపం మనం అంటే వాడే కావాలని పేర్లు చెప్పించి. ఇప్పుడు పరలోకంలో నుంచి తొయ్యబడిన దేవదూతలకి ఈ భూ సంబంధమైన దేవతల పేర్లు ఉండవు. వాడు కావాలని మనం ఇరికించడానికి సైతాన్ గాడు మహా తెలివిగలడు. ఈ మొంట్లోకి వచ్చింది మామూలు పరలోకంలో తొయ్యబడిన ఒక దురాత్మ, ఒక దేవదూత దురాత్మ. ఈ దురాత్మ ఈ ఇండియాలోనో ఆంధ్రప్రదేశ్లోనో సేవిస్తున్న ఒక మహా దేవత పేరు చెప్పేసింది, నేను ఫలానా దేవతనే అని. మా దేవతను దెయ్యాలంటారా మీరు? కొట్టా, సంపు, నరుకు. మనం ఏమని అనుకున్న కళ్ళగా నా పేరు చెప్తారని వాడు కావాలని మనం టార్గెట్ చేపిస్తున్నాడు లోకానికి. వాడు ఎన్ని టార్గెట్ చేయించినా మీకు ఒక విషయం తెలుసా, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి రక్తములో నుండి 1000 మంది క్రైస్తవులు పుడతారు. ఇప్పుడు కొడు చప్పట్లు, నువ్వు గట్టిగా కొట్టు చప్పట్లు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రీస్తు శకం 200 సంవత్సరంలో బ్రతికిన, క్రీస్తు శకం 200 సంవత్సరం, యేసుక్రీస్తు వారి తర్వాత 200 సంవత్సరాల్లో జీవించిన టెర్టులియన్ అంటే ఇంగ్లీష్, తెలుగులో టెర్టులియన్ అనే ఒక క్రైస్తవ తత్వవేత్త ఏం చెప్పాడు తెలుసా? ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. అంటే హతసాక్షుల రక్తం మన క్రైస్తవ సంఘానికి విత్తనం అని చెప్పాడు. అంతే, క్రైస్తవ హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం లాంటిది. ఒక్క వ్యక్తి రక్తం గారిస్తే ఆ రక్తంలో అనేక 1000 విత్తనాలు మొలుస్తాయి యేసునామంలో. ఒక వ్యక్తి చచ్చిపోతే క్రైస్తవులు భయపడరు, ఇంకా విశ్వాసంలో వృద్ధి అవుతారు యేసునామంలో. చరిత్రలో వందల మంది చంపారు, చచ్చిపోయే కొలది విశ్వాసం ఇంకా విస్తరించింది. ఎవడు ఈ మంటను ఆర్పలేడు, దీన్ని కదిలిస్తే ఇంకా తగులుకోబోతు యేసునామంలో. ఇది స్థాపించింది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. దేవుళ్ళకే దేవుడు, దేవతలు అనబడిన వారికి దేవుడు. ఈ దేవుడి ముందు దేవతలు మోకాళ్ళు ఉంచాలి, మనుషులందరూ మోకాళ్ళు ఉంచాలి. దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నా దేవుడే ఒక్క దేవుడు. యేసు స్థాపించిన మార్గం ఈ మార్గం. దీన్ని ఏ మనుషుడు, ఏ ఘటా సర్పం కూడా ఆర్పలేరు. ఇది ఆర్పే కొలది ఇంకా వెలగతాది యేసునామంలో. ప్రవీణ్ పగడాల అన్న రక్తంలో నుంచి 100 మంది ఆత్మలు పుట్టుకొస్తారు యేసునామంలో. దీన్ని ఆర్పాలను చూసే కొలది ఇంకా తగలబడిపోతే యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, ఎవరి మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం, పొర్రపాటును కోరుకోవాల్సిన అవసరం లేదు. అన్నను చంపిన వాళ్ళు మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేద్దాం. అన్నను చంపిన వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. ఇంకా అవసరమైతే మనం కూడా ప్రాణం పెడదాం ప్రభు కోసం. మన రక్తంలో నుంచి 100,000 మంది మరి క్రైస్తవుల్ని మన దేవుడు నిశ్చయంగా లేపి తీరుతాడు యేసునామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, స్టెఫన్ చచ్చిపోలేదన్నా ప్రార్థన చేద్దాం. ఇక స్టెఫన్ చచ్చిపోయేటప్పుడు ఆ స్టెఫన్ని చంపిన వాళ్ళ వస్త్రాలకి కావలా ఉన్నాడు ఆయన. ఎవరు చెప్పండి ఆయన? స్టెఫన్ని చంపిన వాళ్ళ వస్త్రాలకి కాపలాగా ఉన్నాడు సౌలు అనబడిన పౌలు. మన పౌలు గారు యూదా మతంలో ఉన్నప్పుడు స్టెఫన్ రాళ్ళతో కూడా చంపుతుంటే వాళ్ళ వస్త్రాల కాపలా ఉన్నాడు. ఇక్కడ ఏమంటే ఆ రాళ్లతో కొడుతుంటే నోరు మాట కూడా తెరవకుండా ఆ రాళ్ళ దెబ్బ రక్తం కారిపోతా ఉంటే, ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించయ్యా అని అంటూ ఉండగా కోపగ్రస్తుడైన ఆవేశంతో ఊగిపోతున్నటువంటి సౌలు ఆ మాటలు విన్నాడు. ఎక్కడో ఒక తలంపు, ఏంట్రా ఇన్ని దెబ్బలు కొడుతుంటే ఏడవటం కానీ అరవటం కానీ లేదే, యేసు ప్రభు ఆకాశంలో ఆయన కనబడుతున్నా అంటున్నాడే కానీ భయపడిపోవట్లేదే, కోపంతో అరవట్లేదే, ఏంటి ఈ దేవుడు నమ్ముకుని ఈ క్రైస్తవుడుగా మారితే ఎంత శాంతం వస్తుందా, అయినా వీళ్ళని చంపాలా అన్నాడు. కానీ అదిగో ఆ అపోస్తుని రక్తం ఒక విత్తనంలాగా పనిచేసింది పౌలు గారి జీవితంలో యేసునామంలో. ఒక్క స్టెఫన్ను మట్టిలో పెడితే పౌలు గారు లోకాన్ని కాల్చేశాడు అంతే యేసునామంలో. ప్రపంచమంతా తిరిగి సేవ చేశాడు, అనేక 1,000 మందిని ప్రభువు ఆకర్షించాడు. ఒక్క వ్యక్తి చచ్చిపోతే ఆ రక్తంలో నుంచి ఒక్కడు పుడితే చాలు ప్రపంచాన్ని మండించేస్తాడు. కొట్టు 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 యేసునామములో కొట్టు.
ఇక్కడ ఎవడు ఏం చేయలేడు. ఇక్కడ యేసే సమస్తానికి రహదారి, యేసే సమస్తానికి మూలం. ఆయన బిడ్డలు మరణిస్తే అందులో నుంచి 100 మంది పుడతారు. కాబట్టి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. బిడ్డలారా, మరి అన్నను పోగొట్టుకున్న కుటుంబ ఆదరణ కోసం మీరు ప్రార్థనలో పెట్టండి. తర్వాత అన్నను చంపిన వాళ్ళు కూడా మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకొని బిడ్డ ప్రార్థన చేద్దాం.